హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వాక్స్. విద్య వైద్యం కోసం పాలకులను ప్రశ్నించని వారు మేధావులు కాలేరు, మంచి రాజకీయ నాయకులు కాలేరు, స్వామీజీలు కాలేరు. ప్రపంచం బట్టకట్టడం కూడా నేర్వక ముందే మన దేశంలో నాగరికత చిగురించింది, మొగ్గలు తొడిగింది. గతమంతా ఘనకీర్తి. కానీ స్వార్థపరులైన పాలకుల వలన, అవినీతిపరులైన పాలకుల వలన, వీరికి తోడు మూఢ విశ్వాసాలు, మత ఘర్షణలు, కుల వివక్షలు ఉండటం వలన అభివృద్ధిలో వెనకబడింది మన దేశం. జనాభా ఉత్పత్తిలో మాత్రమే ముందుంది. మనిషికి కావాల్సింది కులం కాదు, మతం కాదు, విజ్ఞానం. మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్పని, మా మతం గొప్పంటే మా మతం గొప్పని, మా గ్రంథం ఉత్తమమైనదంటే మా గ్రంథం ఉత్తమమైనది అని పోటీపడి మరీ ప్రజలకు బోధిస్తారు కొందరు. వీరి వల్ల ప్రజలకు ₹1 కూడా లాభం ఉండదు. కానీ వాటి గురించి చెప్పేవారు మాత్రం సకల సంపదలతో పాటు పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఈ పనికిరాని చెత్త విషయాలు చెప్పే టైంలో 10 పైసల వంతు విద్య వైద్యం గురించి చెప్తే లేదా పాలకులను ప్రశ్నిస్తే ఉపయోగం ఉంటుంది. కానీ వీరు కూడా వారు చేసే నీతిమాలిన పనులు బయటపడకుండా ఉండటానికి పాలకులతో అంటకాగుతారు. వందల వేల కోట్లు వెనకేసుకుంటారు. గురువులుగా, స్వామీజీలుగా, మత బోధకులుగా చలామణి అవుతున్నారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు వారికన్నా పై నాయకులను పొగుడుతూ చెంచాగిరి చేస్తున్నారు. వారి అక్రమార్జన చేసి సమాజమంతా బాగుపడినట్లు భ్రమిస్తున్నారు. వారిపై నాయకులు చెత్త నాయకులను గొప్ప నాయకులుగా పొగుడుతూ పబ్బం గడుపుకుంటున్నారు. కానీ పైసాకు పనికిరాని వాడికి యువ సైనికులని కటౌట్లని కడుతున్నారు. ఇక మేధావులమని, కళాకారులమని, కవులమని చెప్పుకునే వారికి కులం ఉంటుంది, మతం ఉంటుంది, పార్టీ ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. పాలకులు ఇచ్చే బిరుదులకు లేదా పదవులకు వారి వద్ద ఉన్నటువంటి కళలను పాలకుల పాదాల వద్ద గిరిపెడుతున్నారు. ఈ దేశ ప్రజలకు సరైన విద్య 1 పైసా ఖర్చు కాకుండా చదువుకునేంత కుల మతాలకు అతీతంగా అందించాలని పాలకులకు ప్రశ్నించరు. ప్రజలకి కావలసినంత వైద్యం ఉచితంగా అందించాలని డిమాండు చేయరు. పాలకులు వక్రబుద్ధితో వారి అధికారాన్ని నిలబెట్టుకునట కోసం ఓట్లు రాల్చే పథకాలు కులాల వారీగా, మతాల వారీగా, వృత్తుల వారీగా, స్త్రీ పురుషులుగా విభజించి చేపలు, బర్రెలు, గొర్రెలు, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణలక్ష్మి అని వృద్ధాప్య పెన్షన్లను ఇస్తూ అదే అభివృద్ధిగా, వారి ఘనకీర్తిగా తమకు అనుకూలమైనటువంటి మీడియా ద్వారా చెప్పుకుంటున్నారు. మీడియాకు తోడు వారి అజ్ఞానులైనటువంటి అనుచరులు, చెంచాలు ఈ చెత్త పథకాలను గొప్పవని ఓదరకొడుతున్నారు. ప్రజలకు అవసరమైనటువంటి విద్య వైద్యం మాత్రం అందనంత దూరం చేశారు. విద్యా వైద్యాన్ని జాతీయం చేసి అందరికీ ₹1 ఖర్చు లేకుండా అందిస్తే ఉచిత పథకాల అవసరం ఉంటుందా? ప్రపంచంలో అన్ని రంగాల్లో భారతదేశం ముందుండదా? రైతు బంధు కావాలని అడిగాడా? రైతుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తే చాలదా? గర్వంగా బతుకుతాడు కదా? ఆత్మహత్య చేసుకోగలడా? ప్రజల ఆకలిని తీర్చి పంట పండించే రైతులను అడుక్కు తినేవాణ్ణిగా చేసి వారు నీచ పాలకులు కారా? ఏ ఆడబిడ్డ అయినా కళ్యాణలక్ష్మి పథకం అడిగిందా? తనకు రక్షణ, ఆత్మగౌరవం, చదువు ఇస్తే చాలదా? ఏ గర్భిణీ స్త్రీ అయినా కేసీఆర్ కిట్ ఆశించిందా? సకాలంలో సరైన కార్పొరేట్ వైద్యం అందిస్తే తన కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం కనబడదా? కులవృత్తుల వారి కుటుంబాల పిల్లలకు ఉచితంగా చదువుకున్నంత కార్పొరేట్ విద్య అందిస్తే, వారికి అవసరమైనటువంటి కార్పొరేట్ వైద్యం అందితే, వారు తయారు చేసుకున్నటువంటి వస్తువులు నిజమైనటువంటి ధర లభిస్తే ఆర్థికంగా స్థిరపడరా? ఇంకా దరిద్రం ఏమిటంటే పాలకులు చెమటోడ్చి సంపాదించే డబ్బుతో పథకాలు ఇస్తున్నట్లుగా పథకాలకు పేర్లు నిస్సిగ్గుగా పెట్టుకుంటున్నారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబం తమ సంపాదనలో సగభాగం లేదా సగం పైగా భాగం విద్య వైద్యం కోసం ఖర్చు పెడుతుంది. కావున ప్రజలందరికీ కావాల్సింది విద్య వైద్యం. అవి ఇస్తేనే అసమానతలు తొలగిపోయి మేధావులు పెరుగుతారు, ఆర్థికంగా బలపడతారు. విద్య వైద్యం తప్ప ఉచితంగా ఏ పథకాలు ఇచ్చినా వృధానే. అభివృద్ధి జరగకపోగా వినాశనానికి దారితీస్తుంది. మనుషుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. ఉచిత పథకాలు ఇచ్చే పాలకుడు స్వార్థపరుడు, అవినీతిపరుడు, అత్యంత నీచుడని ప్రజలు గుర్తించాలి. ఓటు వేసేటప్పుడు కులం, మతం, పార్టీ చూడకుండా, వారు పంచే పైసలకు లొంగకుండా నిజమైన ప్రజాసేవకుని మాత్రమే ఓటు వేయాలి. అట్లా వేసినప్పుడే నిజాయితీ గల నాయకుడు పోటీ చేస్తారు. వారి పాలనలో ప్రజలు బాగుపడతారు. కావున ఉచిత వైద్యం కోసం ప్రజలు పాలకులను డిమాండ్ చేయాలి. అప్పుడే నిజంగా భారతదేశం సమున్నతంగా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.